పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, శివాలయం, హనుమాన్ ఆలయాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం కావడంతో భీమవరం జనసేన నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కులపర్తి రామాంజనేయులు జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజా కార్యక్రమాలను చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడాలంటూ ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. మునుగుల గోత్రం రామకృష్ణ పేరు తుల్య వేగం జితేంద్రియం శుద్ధిమతం హరిష్టం ఆధ్యాత్మిక జ్ఞానదోతం శ్రీరామదూతం చతుర్థ నమామి రామకాన్య బాలికాన్ని మాధుతాత్మజాయ తత్వజ్ఞానప్రదాయ నమః శ్రీయదాదేముద్రాలకాయ నమః నమః సర్వమా విభంజనాయ నమః సర్వమధుమోక్షాయ నమః విష్ణువైశ్వరాయ నమః పరివిద్యామయ నమః మాదేరా పాదోపయం వివదన భగవంతుని జన్మూయామే రామాయణ గురుం పూజామ సాగ్రేణ కంఠం పూజామే లంకాదాకన వాలికాంప సజీగణ తద్రోసం పూజన్ మందిరస్థానమత మలికడమాన శిర పూజామే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఫైన్ యాక్సిడెంట్ జరిగింది. వారు అన్నీ కోరుకోవాలని నమ్మకం అమ్మాయి మావుళ్ళమ్మ గారిని అమ్మ ఆశిస్తూ ఆయన అన్నీ కోరుకుని రావాలని పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఉదయం జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజాసేవలో ఉండి అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఆయన తపన పడుతున్న టైంలో ఇవాళ విశాఖపట్నం దగ్గర మరి మన్యం గ్రామానికి సందర్శించే టైంలో ఉన్నారు. అదే రోజు ఈరోజు ఉదయం జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి శివశంకర్ మార్క్ శంకర్ భవనం బాబుకి మరి ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మరి దాని నుంచి ముందుగా స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి జీవనంతో ఆయుర ఆరోగ్య అష్టతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు రుద్రాభిషేకం చేయడం జరిగింది. మరి ఆయుర ఆరోగ్యం కలగజేయాలని భగవంతుడు ఆ బాబుని దీవించాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం.